హలో అందరికీ. పిల్లలకి టైం పాస్ అవ్వడం కోసమని మరొక చిన్న యాక్టివిటీ చేపిస్తున్నాను. సాటర్డే రోజు మార్నింగ్ నుంచి పవర్ లేదనమాట. బయటికి కూడా ఇంకా ఎక్కడికి వెళ్ళట్లేదు, టైం పాస్ అవ్వట్లేదు, బోర్ ఫీల్ అవుతున్నారనమాట. ఇంకా సరే అని చెప్పేసి ఒక చిన్న యాక్టివిటీ చేద్దాము, బోర్డు మార్కర్ తీసుకొచ్చుకోండి అంటే తెచ్చుకొని కూర్చున్నారు. ఇంకా ఇలాగే వాళ్ళకి కళ్ళకి గంతలు కట్టి నేను కొన్ని షేప్స్ చెప్తా ఉంటే అవి కరెక్ట్గా ఏ ప్లేస్లో స్టార్ట్ అయితే మళ్ళీ అక్కడే ఎండ్ అవ్వాలి అండ్ షేప్స్ కూడా పర్ఫెక్ట్ ఉండాలి అని చెప్తే ఇంకా వాళ్ళు గీస్తూ ఉన్నారనమాట. ఇంకా మధ్యలో మా చిన్నది కంపల్సరీ దూరుతుందిలేండి. ఆమెకేం రాకపోయినా కూడా నాకు అది చెప్పు మమ్మీ, ఇది చెప్పు మమ్మీ అని మళ్ళీ నేను చెప్పింది ఆమె గీయదనమాట. అదొద్దు ఇది చెప్పు అని ఆమెనే చెప్తుందనమాట. ఇంకా అలా కాసేపు ఎంటర్టైన్ అయిపోయారు. ఇంకా మా పాపేమో నేను చెప్తా ఉంటే తను కళ్ళు ఓపెన్ చేసుకొని గీస్తున్నట్టుగానే గీస్తుంది అనమాట. అలా ఎలా గీస్తున్నావురా అంటే ఇవన్నీ రోజు ప్రాక్టీస్ చేస్తున్నవే కదా మమ్మీ, అందుకే నాకు ఈజీగానే వచ్చేస్తున్నాయి అని చెప్తుంది. ఇంట్లో మనం కొంచెం పిల్లలతో టైం స్పెండ్ చేసి వాళ్ళతో ఇలాగ మనం గడపడం వల్ల మనకి కొంచెం రిలాక్స్గా ఉంటుంది. వాళ్ళకి మనతో పేరెంట్స్ మంచి టైం స్పెండ్ చేస్తున్నారన్న ఫీల్ ఉంటుంది. ప్లస్ వాళ్ళలో క్రియేటివిటీ, ఫోకస్, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇలాంటివన్నీ మంచిగా ఇంప్రూవ్ అవుతాయి. మరీ ముఖ్యంగా ఈ సమ్మర్లో స్కూల్స్ లేవు కాబట్టి చాలా బోర్ ఫీల్ అవుతూ ఉంటారు 24 hours ఇంట్లోనే ఉండి. అలా బోర్ ఫీల్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ చేపించడం వల్ల వాళ్ళకి మంచి టైం పాస్ అయిపోతుంది, ఫన్ కూడా బాగా ఉంటుంది. మేము ఈ యాక్టివిటీ చేసినంతసేపు చాలా ఫన్ ఫీల్ అయ్యారనమాట మా పిల్లలు. నిజంగా అంటే మా పెద్ద పాప అయితే ఎంత ఫన్ ఉంది మమ్మీకి, ఈ యాక్టివిటీ అయితే చాలా బాగా నచ్చింది నాకే అని చెప్పి చెప్తుందనమాట. ఫుల్ ఎంజాయ్ చేశారనమాట ఇద్దరు. అందులో మా చిన్న పాప చేసే హడావిడికి ఇంకొంచెం ఫన్ ఎక్స్ట్రా యాడ్ అయిపోయి ఫుల్ ఎంటర్టైన్ అయిపోయాము. ఇలా ఏ కాస్త టైం దొరికినా కూడా పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. అలా చేయడం వల్ల వాళ్ళు కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరేమంటారు ఈ విషయంలో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.